తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్రానికి సంబంధించి ఒక సంవత్సరం వరకు ఏ దానిలకు అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్ని ఒక రకంగా అవమానిస్తున్నారు. సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి తర్వాత గత గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి 1.5 సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతాను. ఎందుకంటే అనేకమైనటువంటి మేమే సమస్యలు లేవని చెప్పడంలే. ఇప్పుడు ఎలమారపల్లిలో రోడ్లన్నీ తవ్వి చాలా ఇబ్బందికరంగా ఉంది. బాపనపల్లిలో అదే పరిస్థితి. నిన్న నాక్ బిల్డింగ్ కాడ వెనకాల అన్ని అండర్ డ్రైనేజ్ కోసం తవ్వినారు. బాకరాపురం కాడ అట్లే ఇంకా చాలా అసంపూర్తిగా ఉండే సమస్యలు. ఇవన్నీ కూడా మీ నిర్వాహకం వల్లనే. మేము 30 ఏళ్ళ అధికారంలో ఉంటామని చెప్పేసి ఆ పూర్తి చేయాల్సిన టైంలో పూర్తి చేయకుండా ఇవంతా ప్రజలకు అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టినారు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. మేము కూడా తొందరగా ఈ కంప్లీట్ చేయాలని కూడా చూస్తున్నాం. కానీ మాకన్నా నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి, నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి మా పులివెందుల ప్రాంతంలో ఇవన్నీ సమస్యలు ఉన్నాయని మీరు అసెంబ్లీలో మాట్లాడితే వాటికి ఇంకా తొందరగా కూడా పరిష్కారం వస్తుంది. ఆ వైపు ఆలోచన చేయకుండా మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని, మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైక్ ఈరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడిన మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి ఇవన్నీ మేము పులివెందుల పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి జిల్లాకు సంబంధించినవి, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినవి ఇందాక నేను అవన్నీ చెప్పినా, మేము కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తొందరగా నిధులు తెచ్చి కంప్లీట్ చేస్తాం. మాకు తోడుగా మీరు కూడా అసెంబ్లీలో ఇవన్నీ ప్రస్తావిస్తే మన పులివెందుల సమస్యలు తొందరగా తీరుతాయని జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత రిక్వెస్ట్ అనుకో, సూచన అనుకో, అడగడం అనుకో, ఏమన్నా కానీ ఆ రకంగా మీరు చేయాలని ఆశిస్తూ, ఈయన చూస్తే అసెంబ్లీకి పోకుండా ఉన్నాడు. ఇంకొక ఆయన పార్లమెంటుకు పంపిస్తే ఇంతమంది ప్రజలు 3వసారి పార్లమెంటుకు పంపిస్తే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన క్వశ్చన్ విధానము నాకు తెలిసి ఇక్కడ మన ప్రథమ పౌరుడు ఒకటి సీప్ ఫామ్ పెట్టాడు. ఆ సీప్ ఫామ్లో నాకు రేట్లు గిట్టుబాటు కాలేదు, దీనికన్నా నాటుకోడి ధరలే బాగున్నాయని ఆయన ఏమో చెప్పినట్టుంది. ఈయన పోయి పార్లమెంటులో నాటుకోరు, ఈయన చూసి అసెంబ్లీకి పోడు, ఈయన పార్లమెంటుకు పంపించి ఆడపోయి నాటుకోడి ధరలు. అసలు ఎంపీ గారిని ఒకటే అడుగుతున్నా, నాటుకోళ్ళు అనేది పెంపకం అనేది 80 to 90% రైతులు చేస్తారు. మిగతా 5-10% ఏమైనా ఫార్మ్స్ పెట్టుకొని అది కూడా రైతులే చేస్తారు. నాటుకోడి ధరలు పెరిగినందువలన ఏమైనా రైతులకే కదా లాభం? ఏమన్నా ఫ్యాక్టరీ ప్రొడక్ట్, అదేమన్నా ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి ఏటైతే రేట్లు పెరిగినాయి మనం తగ్గియాలని మీరు మాట్లాడాలా? అంటే రైతులకు దానికి సంబంధించిన రేట్లు పెరిగితే కూడా అది కూడా మీరు ఓర్చలేక దాని మీద ఇంకా ఏం సబ్జెక్ట్ లేవని తర్వాత దాని మీద ఆయన మాట్లాడడం. అసలు ఇది పార్లమెంటు పుట్టినప్పటి నుంచి ఇంత ఆలోచింపదగిన, ఇంత అంటే నిర్మాణాత్మకమైన ఆలోచింపదగిన ప్రశ్న ఇంతవరకు ఉత్పన్నంగా అసలు ఇంతవరకు కాలేదంట. అక్కడ లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. నాకు తెలిసి బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఇట్లా ఉత్తమ ప్రశ్నకి ఇదే ఎన్నికే ఈయనకు సన్మానం చేస్తామని కూడా లోక్సభ వర్గాలు జరుగుతున్నాయి. ఏమీ సబ్జెక్టు లేదని మళ్ళీ మేమేదన్నా ఎవరైనా మీకు సలహా ఇచ్చిందంటే దాని ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తారు. కాబట్టి ఎంపీ గారు బిఎస్ఎన్ఎల్ టవర్లు పెట్టడము, ఏదైనా రైళ్ళు ఆపడం కాదు, రైలు స్టేషన్ కాడ ఆపించడం కాదు. మీరు 3వసారి ఎంపీ,
మన ప్రాంతానికి ఏదన్నా ఫ్యాక్టరీలు కానీ మన ప్రాంతం ఏదన్నా బాగుపడేటట్లు మీకు 3వ సారి ఎంపీ ఆ అనుభవాన్ని అంతా ఉపయోగించి లోక్సభలో మాట్లాడి ఏదన్నా అతను మన ప్రాంతానికి ఉపయోగపడేట్టు చేయాలని. తర్వాత ఒకటి, ఈయన చూస్తే నాటుకోళ్ళు ఇదంటాడు, ఆయన చూస్తే షీప్ ఫామ్, ఇంకా ముఖ్యమంత్రి గారు చూస్తే అదేందో పులివెందుల ప్రజలు ఎప్పుడూ తినట్టు చేపలు రొయ్యలు మీకు అందుబాటులో తెస్తా అంటారంటే ఒకసారి పులివెందుల ప్రజలు కూడా ఆలోచించండి. ఎలాంటి వాళ్ళని మనం ఎన్నుకున్నాము, మనం ఎన్నుకునే దానికి వాళ్ళు ఏం చేస్తారు. ఒక ఆయన చేపలు రొయ్యలు అంటాడు, ఒక ఆయన నాటుకోళ్ళ ధరలు తగ్గాలంటాడు, ఇంకో ఆయన అసెంబ్లీకి పోనంటాడు, ఇంకో ఆయన ఇంకోటి చేస్తామంటాడు. ఒకసారి మీరు కూడా మనం ఎలాంటి వాళ్ళని అనుకున్నామో సమస్యల పట్ల స్పందించి చేయండి మిమ్మల్ని ఎన్నుకునే దానికి. ఇంకో విషయం, జగన్మోహన్ రెడ్డి అరటి ధరలు 3,000 పడినప్పుడు ఏమన్నాడబ్బా, 3,000 రూపాయలు టన్ను పోయినప్పుడు వచ్చి తోటలు సందర్శించి అది ఏందో పెద్ద రాద్ధాంతమైనట్టు చేసి ఏమేమో చేశా. ఈరోజు టన్ను 25,000 రూపాయలు పోతాయి. దీని వెనుక మా ముఖ్యమంత్రి కానీ కడప జిల్లా కలెక్టర్ కానీ ఆ తర్వాత మేము ఇక్కడ మేమంతా చేసిన కృషి అసలు మీకు ఎవరికైనా తెలుసా? ఎక్కడెక్కడ మార్కెటింగ్ ఉంది, ఎట్లా ఉంది, దాన్ని మానిటరింగ్ చేసి హార్టికల్చర్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ముఖ్యమంత్రి కానీ కలెక్టర్ కానీ మేము కానీ అందరం కష్టపడి ఈరోజు 25,000 రూపాయలు టన్ను పోతున్నాయి. రైతులంతా సంతోషంగా ఉన్నారు. మరి రా, ఎట్లా నువ్వు అసెంబ్లీకి పోవడం లేదు కదా, ఎటు టైం అంతా ఖాళీగా ఉంది, ఇప్పుడు రా అరటి తోటలకు వచ్చి అరటి రైతులను విచారించు, ఎంత పోతుంది రేటు, ఏమయ్యా మీరు హ్యాపీగా ఉండారా? చంద్రబాబు గవర్నమెంట్లో రేట్లే రావని దుష్ప్రచారం. అంటే ఒక విపత్తు వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఆ రేట్లు తగ్గితే దాన్ని కూడా రాజకీయం చేసి వాడుకుంటారా మీరు? మరి ఈరోజు రండి, అట్లే ఎర్రపల్లి చెరువుకు రండి, పక్కన వచ్చి నల్గొండపల్లెళ్ళు, నాయన మాకు నీళ్ళు ఎక్కువైనాయి, మాకు వచ్చే నీళ్ళు వద్దని వేడుకొని ఈ బుద్ధాడు మూపించుకున్నారు. ఏదైతే మనకు వాటర్ వస్తుందో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా మాకు వాటర్ ఎక్కువైపోయిందని మమ్మల్ని అంతా ఇదే నల్గొండపల్లెళ్ళు ఏమన్నారు, ఎర్రబల్లె చెరువుకు నీళ్ళేనా, వీళ్ళు ఎలక్షన్ రోజు స్టంట్ చేసిపోతున్నారు, ఎర్రబల్లె చెరువు కన్నా నీళ్లు తెప్పిస్తే మేము హరిజన వాళ్ళు ఇల్లు కట్టుకుంటామని మాట్లాడినారు. అలాంటి ఆ ఊరోళ్ళే ఈరోజు వచ్చి మాకు నీళ్ళు ఎక్కువైనాయి మా ప్రభు ఎటువంటి మమ్మల్ని కాపాడండి అని అడుగుతున్నారు. వచ్చి ఎర్రబల్లె చెరువు చూడు, ఇక్కడ అరటి తోటలు చూడు, ఎంత రేటు ఉందో చూడు. ఇట్లాంటి వాటిని కూడా అంటే మీరు రాజకీయంగా వాడుకోవద్దని అందరికీ చెప్తూ, ఏదేమైనా రైతులకు అంతా బాగుంది. మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి పోయి మన పులివెందుల సమస్యలు, రాష్ట్ర సమస్యలు మీరు మాట్లాడాలని కూడా ఒక పులివెందుల వాసిగా నేను కోరుకుంటున్నాను.